ఉగ్రదాడుల్లో 20,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. యూఎన్లో పాక్పై విరుచుపడిన భారత్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తగిన సమాధానం ఇచ్చింది. పౌరుల భద్రతపై జరిగిన చర్చలో పాక్ రాయబారి అసీం ఇఫ్తిఖర్ అహ్మద్ సింధు జలాల ఒప్పందం ఉపసంహరణ అంశాన్ని లేవనెత్తారు. నీరు జీవనాధారానికి ఆధారం, యుద్ధానికి ఆయుధం కాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదం కారణంగానే 65 ఏళ్ల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2008 ముంబై దాడులు, గత నెల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులను ఉదాహరిస్తూ దశాబ్దాలుగా ఉగ్రదాడులకు కేంద్రంగా ఉన్న ఇస్లామాబాద్పై విరుచుకుపడ్డారు. భారత్ దశాబ్దాలుగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థల వల్లే ముప్పు ఎదుర్కొంటోందన్నారు. ఉగ్రవాద దాడుల్లో 20,000 మందికి పైగా భారతీయులు మరణించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు, పౌరులకు మధ్య తేడా చూపించలేని దేశానికి పౌరుల భద్రతపై చర్చించే నైతిక హక్కు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత వరకు సింధు జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు. సో ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్కి అయితే ఎదురు దెబ్బనైతే తగిలింది. మన భారత్ నుంచి అయితే ఐక్యరాజ్య సమితిలో అయితే చెప్పడం జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని అయితే నిలిపివేస్తున్నట్లు అక్కడ కూడా పర్వతనేని హరీష్ అయితే స్పష్టం చేశారు. సో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఈ పాకిస్తాన్కి అయితే తగిన గుణపాఠం అయితే భారత్ స్పష్టంగా చెప్పిందని అయితే అనుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ న్యూస్. ఓవరాల్గా ఈ వీడియోని వస్తే లైక్ చేయండి. అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.